హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాగా. మీకోసం ఒక పొలిటికల్ అప్డేట్. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత నాయకుడు ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తు మేరకు తాజాగా అతని పేరు ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ముద్రగడ సవాల్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన పేరుని ప్రభుత్వ అనుమతితో అధికారికంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని సవాల్ విసిరారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన పైన పెద్ద ట్రోలింగే జరిగింది. ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిపి మార్చి 27న వైసీపీలో చేరారు. ఎలాంటి పదవి ఆశించకుండా వైసీపీలోకి ఆయన వచ్చారని అప్పట్లో ఆయన చెప్పారు. అప్పట్లో ఆయన జనసేనలో చేరతారని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ ముద్రగడ పద్మనాభంని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసమే నియమించుకుంది. కానీ ముద్రగడ గారిని సొంత కూతురే విమర్శించడం మనకు తెలిసిందే. తన కుటుంబంలో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టారని కూడా ఆయన విమర్శించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన సవాల్తో తాను ఓడిపోయారని, సవాల్లో ఓడిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఓడిపోలేదని, అందుకే తన తల్లిదండ్రులు పెట్టిన తన పేరుని ఇప్పుడు ఈ వయసులో మార్చుకున్నానని ఆయన అన్నారు. మీరు ఏ పేరు పెట్టుకున్నా రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదు. ఆ సమయంలో జగన్ వెనక నిలబడకుండా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటే బాగుండేదని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారే చెప్పుకుంటున్నారు.